నిజమే కదా అష్టమ గర్భం అంటే ఎవడు ఇటు లెక్కట్టడమా అటు లెక్కడమా, ఈ లెక్కలన్నీ నాకెందుకు, పుట్టినవాడు చంపేస్తే పోద్ది అని అనుకొని ఆ మొదటి పిల్లవాడిని పిలిపించి ఆయన్ని తీసుకొని రమ్మని తీరా వచ్చిన తర్వాత వాడిని చంపేశాడు. చంపేసి వీళ్ళని జైల్లో పెట్టేశాడు. ఎందుకని? ఇంక పుట్టిన ప్రతి పిల్లవాడిని ఇలా చంపుతూ 6 మందిని వధించాడు. కాబట్టి నారద మహాత్ముడు చేసినటువంటి పని వల్ల 6 మంది పోయారు. వీళ్ళు మాత్రం జైల్లోనే ఉన్నారు. జైల్లోనే ఉన్నారు కానీ, కారాగృహంలోనే ఉన్నారు కానీ కైవల్య పదాన్ని మర్చిపోలేదు. ఎప్పుడు భగవంతుడే మనసులో, ఎప్పుడు భజనే మనసులో, భగవంతుడిని మరిచింది లేదు. ఈ భార్యాభర్తలు ఇద్దరు అక్కడ ఉన్నారే కానీ కష్టాల్లో లేరు. చూడండి, బాధలు బ్రతుకులో నేను ఇంట్రడక్షన్లో అదే చెప్పింది. కష్టాల్లో లేరు, బాధల్లో లేరు. ఎందుకని? భగవంతుడిని స్మరిస్తూ ఉండరు గనక భజనానందంలో ఉండరు. భజనానందం మరువలేము మరపురాణీము ఇందిరా మందిర భక్త సుందర ఇందిరా మందిర భక్త సుందర కర్పూరమై నీలో కరిగిపోనీరా మరువలేము మరపురాణీము. కారాగృహంలో కంసుడు బంధించినా సరే, హే భగవాన్ మా మనసులో నీ ఉంటావే కానీ మరొకటి ఉండేందుకు అవకాశం లేనే లేదు అని భజనానందంలో ఉన్నారు. భగవంతుని భజన చేస్తూ ఉన్నారు. అంటే బ్రతుకు బాధల్లో కూరుకుపోయిన వాళ్ళ హృదయాల్లో భక్తి ఉందే కానీ మరొకటి లేనే లేదు. ఊపిరి సల్లపని ఊహై నిలిచావు, ఊపిరి సల్లపని ఊహై నిలిచావు, ఊహల కందని ఉనికై మిగిలావు, ఊహల కందని ఉనికై మిగిలావు మరువలేను మరపురాణీము ఇందిరా మందిర భక్త సుందర కర్పూరమై నీలో కరిగిపోనీరా మరువలేము మరపురాణీము. ఇలా భజన చేసుకుంటూనే ఉన్నారు. అక్కడ పిల్లల సంతానం కలుగుతూనే ఉన్నారు. కలిగిన ప్రతి సంతానాన్ని తీసుకొచ్చి కంసుడికి అందిస్తూనే ఉన్నారు. అతను చంపుతూనే ఉన్నాడు. 6 మందిని చంపేశారు. ఇప్పుడు దేవకి గర్భంలో 7వ వాడు సంకర్షణుడు, అంటే 8వది కృష్ణుడు గనక 7వ వాడు బలరాముడు. ఆ సంకర్షణుడు ప్రవేశించాడు. అప్పుడు భగవంతుడు యోగమాయని పిలిచి, హే యోగమాయ, సమయం ఆసన్నమైంది. ఇదిగో 7వ వాడు సంకర్షణుడు ఇప్పుడు దేవకి గర్భంలో ఉండాడు. ఈ దేవకి వసుదేవులు కారాగృహంలో ఉండారు. కాబట్టి నువ్వు పోయి ఒక పని చేయి అని యోగమాయకి చెప్పాడు. మాయకి ఏమిటో తెలుసా? ఆ దేవకీదేవి గర్భంలో ఉండేటువంటి ఆ సంకర్షణుని తీసుకెళ్ళి వసుదేవుని యొక్క భార్యే అక్కడ రోహిణి ఉంది, ఆ రోహిణి యొక్క గర్భంలో పెట్టాయి. ఎవరిని? బలరాముడిని. ఈ సంకర్షణుని తీసుకెళ్ళి పెట్టాయి. నువ్వు అక్కడే ఉంది యశోద, ఆమె గర్భంలో నువ్వు ప్రవేశించు. కాబట్టి యశోద గర్భంలో నువ్వు ఉంటావు, రోహిణి గర్భంలో బలరాముడు ఉంటాడు సంకర్షణుడు, నేను దేవకి గర్భంలో ప్రవేశిస్తాను. కాబట్టి ఇప్పుడే ఆల్రెడీ సంకర్షణుడు ఉన్నాడు గనక సంకర్షణుడు 7వ వాడు, కృష్ణుడు 8వ వాడు. అది తమాషా. కానీ ఈ సంకర్షణుడిని తీసుకెళ్ళి రోహిణి గర్భంలో పెట్టేస్తుంది యోగమాయ. తాను మాత్రం యశోద గర్భంలో అక్కడ నంద యశోదలకి బిడ్డగా పుట్టడానికి అక్కడ ఆమె ఉంది. ఈ సందర్భంలో ఇక్కడ స్వామి దేవకి గర్భంలో ప్రవేశించాడు. ఆ రాత్రి దేదీప్యమానంగా ఉందట ఎక్కడ చూచినా. అంటే సంకర్షణుడి బాగా అర్థం చేసుకోండి. బలరాముడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి బలరాముడి ప్లేస్లోకి స్వామి వచ్చేసాడు. కాబట్టి గర్భంగానే ఉంది. ఆ కారాగృహం అంతా కూడాను రాత్రి 12 గంటలకి శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించింది. దేదీప్యమానంగా దివ్యంగా శోభిస్తూ ఉందట. అక్కడ ఆయన పుడతాడు. ఎట్లా పుట్టాడు? విచిత్రం.
అక్కడ పుట్టాడే కానీ అది పుట్టుకని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే అవతారం, కృష్ణావతారం, అవతరించడం, మేనిఫెస్ట్ కావడం అంటే అంతవరకు అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమైంది, అంతేగాని అది మామూలు కాన్పు లాంటిదని చెప్పుకోవడానికి అవకాశం లేదు. మామూలు స్త్రీల యొక్క కాన్పు లాంటిదంటే ఆవిడ కూడా ఏడ్చుండాలి, కానీ ఆమెకి డెలివరీ పెయిన్స్ లేవు. కారణం ఏంటి? పుట్టినట్లుగా ఉన్నాడు. పుట్టినట్టుగా ఉన్నాడే కానీ అక్కడ దేదీప్యమానంగా ఆ గదంతా కూడాను శోభిస్తూ ఉంది. అక్కడ ఆమెకి పిల్లవాడుగా పుట్టాడు. ఎట్లా పుట్టాడు తెలుసా? కృష్ణుడు 4 చేతులతో పుట్టాడు. ఫస్ట్ పుట్టడమే 4 చేతులు. ఒక్కొక్క చేతిలో శంఖ చక్ర గదా పద్మాల్ని ధరించి పుట్టాడు, అంతే, ఇంకేం లేదు. ఆ రూపాన్ని చూచింది. ఎట్లా అద్భుతమైనటువంటి రూపం! ఎందుకంటే చిన్న పిల్లవాడు, 4 చేతులు, చతుర్భుజాలు, శంఖము చక్రము గదా పద్మము 4 ధరించున్నాడు, పుట్టాడు. ఆ బిడ్డను చూస్తే ఎట్లుందో చెప్పడానికి అవకాశం లేదు. కానీ అంత ఆనందంలో దేవకీదేవి అనుకోకుండా ఒక మాట అనేసింది. ఏమనో తెలుసా? ఉపసంహార విశ్వాత్మ అదో రూపం అలౌకికం శంఖచక్ర గదా పద్మ శ్రీయాజుష్టం చతుర్భుజం. బిడ్డ పుడితే ఎత్తుకొని ముద్దాడేటువంటి తల్లులను చూచాం, కానీ దండం పెట్టే తల్లిని ఎక్కడా చూడలేదు, ఒక దేవకిని తప్ప. ఎందుకో తెలుసా? ఆ పుట్టినవాడు సాక్షాత్తు భగవంతుడని తెలిసిపోతుంది గనక. చతుర్భుజాలతో ఎవడు పుడతాడు? 4 చేతులతో ఎవడు పుడతాడు? అందులో పుట్టగానే శంఖము చక్రము గద పద్మము. ఇప్పుడు పిల్లవాడే ఇంతుంటాడు, గద ఇంతుంటుంది, పద్మం ఇంతుంటుంది. చూడండి, శంఖం అంతుంటుంది. ఆ రూపాన్ని ఊహిస్తే మనం ఊహకు అందనటువంటి రూపం, అది సామాన్యమైనటువంటి రూపం కాదు. ఇప్పుడు అంటుంది ఉపసంహార విశ్వాత్మన్. చూసారా, నా బిడ్డ అనుకోవడం లేదు, విశ్వాత్మన్. ఈ విశ్వమంతా కూడా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అదే నీవు. ఉపసంహార, విత్ డ్రా ఈ రూపాన్ని నుంచి నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకో, ఈ రూపం వద్దు అంటుంది. ఎందుకో తెలుసా? ఉపసంహార విశ్వాత్మన్. విశ్వమంతా కూడా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు ఈ రూపంలో మా కనపడుతూ ఉన్నావు. శ్రీయాజుష్టం చతుర్భుజం అదో రూపం అలౌకికం. అదహ రూపం, అదో రూపం. ఈ రూపం ఏదైతే ఉందో అలౌకికం, ఇది లౌకికమైనటువంటిది కాదు. లోకంలో ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి రూపాన్ని చూడలేదు. ఇది అలౌకికమైనటువంటి రూపం. ఎందుకంటే నువ్వు విశ్వాత్మవి గనక ఈ విధంగా పుట్టావు. శంఖచక్ర గదాపద్మాలతో ఈ రూపాన్ని గనక చూస్తే సాక్షాత్ భగవంతుడు పుట్టాడని నీవే అష్టమ గర్భుడు అనుకోని ఏం చేస్తాడో ఈమె కాస్త అర్థం కాదు. ఉండేది అష్టమ గర్భమో సప్తమ గర్భం వెళ్ళిపోయింది ఆల్రెడీ, అష్టమ గర్భం ఇది. అంటే అంత అద్భుతమైనటువంటి రూపంతో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు. దీనిని సంత్ పురందరదాస్ కర్ణాటకలో ఒక అద్భుతంగా ఆ దృశ్యాన్ని, ఆ శంఖచక్ర గదా పద్మాలతో ఏ విధంగా ఉండాడో దాన్ని వర్ణిస్తూ ఒక కీర్తనలో చెబుతాడు. దేవకీ నందన నంద ముకుంద ముక్తిం దదాతి ఇది ముకుంద. అందరికీ ముక్తిని ప్రసాదించేటువంటి సాక్షాత్ భగవంతుడు నీవు. దేవకికి బిడ్డగా పుట్టావు, కనపడుతూ ఉన్నావు. దేవకీ నందన నంద ముకుంద దేవకీ నందన దేవకీ నందన నంద ముకుంద వందితముని జన నిత్యానంద వందితముని జన నిత్యానంద దేవకీ నందన దేవకీ నందన దేవకీ నందన నంద ముకుంద. శంఖచక్రధర శ్రీ గోవింద. ఆ పుట్టగానే శంఖచక్ర గదా పద్మాలతో పుట్టాడు గనక ఆ రూపాన్ని
అవలోకిస్తూ దాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. శంఖచక్రధర శ్రీ గోవింద పంకజలోచన పరమానంద. శంఖచక్రధర శ్రీ గోవింద పంకజలోచన పరమానంద. వరద వేలాపుర చన్న ప్రసన్న వరద వేలాపుర చన్న ప్రసన్న. వరద వేలాపుర చన్న ప్రసన్న. పురందర విఠల గుణ పరిపూర్ణ. పురందర విఠల గుణ పరిపూర్ణ. దేవకీ నందన నంద ముకుంద వందితముని జన నిత్యానంద. దేవకీ నందన దేవకీ నందన దేవకీ నందన నంద ముకుంద. ఆ దివ్యమైనటువంటి జన్మని, ఆ జన్మ యొక్క దివ్యత్వాన్ని మహాత్ములందరూ కూడాను ఏదో యుగ యుగాలుగా కాలం నడిచిపోతూ ఉండినా కూడాను దాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. అట్లా ఆవిడ చెబితే ఉపసంహార విశ్వాత్మన్ దీన్ని ఉపసంహరించుకో అని చెప్పినప్పుడు మళ్ళీ మామూలుగా 2 కాళ్ళు 2 చేతులతో చిన్న పిల్లవాడుగా తయారయ్యాడట భగవంతుడు. దేవకీదేవేమో ఆ విధంగా పొంగిపోతూ ఉంది. వసుదేవుడు ఆ చూచి ఆయన యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూచి దేనువులను 10,000 పోతనామాచ్యుడు దేనువులను 10,000 మనసమున దారబోసి మరి ఇచ్చుటకును. అప్పుడు అనుకున్నాడట, నాకు ఇటువంటి బిడ్డ పుట్టాడు గనక 10,000 ధేనువుల్ని అంటే ఆవుల్ని 10,000 ఆవుల్ని నేను పేదలకి పంచుతాను అనుకున్నాడట. కానీ కారాగృహంలో ఉండేటువంటి వాడికి 10,000 ధేనువులు ఎక్కడి నుంచి వస్తాయి, గోవులు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ పూర్వపు రోజుల్లో మన వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటంటే సంకల్పం చేసేస్తే అది వాగ్దానం అంటారు. వాక్కును దానం చేయడం. ఉన్నప్పుడు ఇస్తాం, లేనప్పుడు ఇవ్వడానికి ఏమీ లేదు గనక, వాక్కు ఎక్కడికి పోలేదు గనక, మనమేం మోగవాళ్ళం కాదు గనక, నోరు ఇంకా పడిపోలేదు గనక వాగ్దానం చేస్తాం, వాక్కును దానం చేస్తాం. అయ్యా నేను ఈ విధంగా చేస్తాను, ఈ సత్కార్యాన్ని చేస్తాను. మళ్ళీ రోజులు బాగైనప్పుడు మరిచిపోకుండా ఆ సత్కార్యాన్ని నెరవేర్చేటువంటి వాళ్ళు. ఇది మన పూర్వం మన మహాత్ములంతా కూడాను, మన పూర్వీకులంతా కూడాను చేసేవాళ్ళు. ఆ విధంగా పూర్వం ఉండేది. ఇప్పుడు మారిపోయింది. కలియుగం గనక కలవు కల్మష చిత్తాన పాపద్రవ్యోపజీవనం. ఇక్కడ కేవలం కల్మషమైనటువంటి చిత్తాలు, మనసులు, పాపంతో సంపాదించినటువంటి ధనం తప్ప మరొకటి ఏమీ ఉండదు కనుక అటువంటి సద్బుద్ధి కలిగేటువంటి అవకాశం లేదు, సద్భావాలు కలిగేటువంటి అవకాశం లేదు. పూర్వపు రోజుల్లో అట్లా కాదు. ఏది మనకు జరిగినా సరే, ఏ మంచి మనకు జరిగినా ఈ మంచి వెనుక సమాజం ఉంది. సమాజం యొక్క సహకారం లేకుండా ఏ మనిషి కూడా ఈ ప్రపంచంలో జీవించలేడు. అది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు నేను మీకు కనపడుతూ ఉన్నా, ఇప్పుడు నాలో సమాజం కనపడుతుంది మీకు బాగా చూస్తే. లేదా ఈ గుడ్డ ఎక్కడిది? నేను తయారు చేసుకున్నాను. ఈ వస్త్రం ఎక్కడిది?
ఈ వస్త్రంతో వచ్చాను. సభ్య సమాజంలో వస్త్రాలు లేకుండా తిరగలేను. కాబట్టి వస్త్రం కావాలి. దీన్ని నేసుకునేటువంటి శక్తి నాకు లేదు. ఎవరో నేసి నాకు ఇస్తే, అంతటితో కాదు, దాన్ని ఎవరో మళ్ళీ కుట్టి ఇస్తే దర్జీ. కాబట్టి టైలర్ కుట్టిస్తే, వీవర్ నేసిస్తే దీన్ని నేను ధరిస్తూ ఉన్నా. ఒకరోజు ధరిస్తాను, రెండో రోజు ధరించలేను. మళ్ళీ దీన్ని శుభ్రం చేసి ఇచ్చేటువంటి చాకలి నాకు ఉండాలి. చూచారు, వీళ్ళందరూ ఉంటేనే కనీసం ఈ బట్టలు వేసుకొని బయటకు వస్తున్నా. కాబట్టి ఆహారం తీసుకోవాలి. ఆహారం లేకపోతే నేను బ్రతకలేని ఈ ప్రపంచంలో. ఆహారం నాకెక్కడి నుంచి వస్తుంది? నేను వరి పండించడం లేదు, ధాన్యాన్ని నేను పండించడం లేదు. ఎవరో పండించినటువంటి ధాన్యాన్ని నేను ఆరగించి బ్రతుకుతూ ఉన్నా. కాబట్టి నాకు ఆహారం కావాలి. ఆహారాన్ని రైతు పండించాలి, కూరగాయలు రైతు పండించాలి. ఇలా చూస్తూ పోతే ప్రతి చోట ప్రతి విషయంలో కూడాను మనకు ఉపయోగపడేటువంటివన్నీ ఇతరులు తయారు చేసినవే మనకు ఉపయోగపడతా ఉన్నాయి. కాబట్టి మనం అనుకోవాలి, వీళ్ళందరూ మనకు సహకరించడం వల్ల నేను జీవిస్తూ ఉన్నా. తల్లి గాజులు వేసుకుంటుంది. ఆ గాజులు కంగన హాల్లో నుంచి రావాలి, ఎవరో తయారు చేసి ఇవ్వాలి, లేకపోతే రావు. ఎట్లొస్తుంది? వచ్చే అవకాశం లేదు. ఏది చూచినా అంత బొట్టు పెట్టుకోవాలంటే కూడాను ఆ కుంకుమను ఎవరో తయారు చేయాలి. మన జీవితం అంతా కూడా ఇతరుల మీద ఆధారపడి ఉంది. అందుకని ఈ సమాజం యొక్క సహకారంతోనే మన జీవితం కొనసాగుతూ ఉంది గనక మన జీవితంలో ఎప్పుడు ఏ విధమైనటువంటి మేలు జరిగినా మనం కూడా సమాజపరంగా ఉపయోగపడాలి. ఎందుకని సమాజం వల్లనే మనం జీవిస్తున్నాం గనక మనం కూడా సమాజపరంగా ఉపయోగపడాలి. ఇది మన పూర్వీకుల్లో ఉండేటువంటి సామాజిక స్పృహ, సోషల్ అవేర్నెస్ అంటే ఇది వాస్తవమైనటువంటి సామాజిక స్పృహ ఇది. కాబట్టి 10 మంది సహకరిస్తే కానీ నేను జీవించేటువంటి అవకాశం లేదు కనుక నా జీవితంలో ఏ మంచి జరిగినా 10 మందికి ఉపయోగపడాలి. అందుకని పూర్వపు రోజుల్లో కనుక పెళ్ళిళ్ళు జరిగితే ఎట్లొచ్చేవాళ్ళు? పెళ్ళి జరిగిన తర్వాత అమ్మాయి అత్తగారింటికి వస్తే ఈరోజు వస్తుంది, పూర్వపు రోజుల్లో వస్తుంది. పాపం చిన్నపిల్లలుగా ఉండేటువంటి వాళ్ళు, టీనేజర్స్కి తెలియదేమో కానీ నా మాత్రం వయసు ఉండేటువంటి వాళ్ళకి అందరికీ తెలుసు. పూర్వపు రోజుల్లో మనం చూచాం. ఆమె బిందెలు ఎత్తుకొని వస్తుంది. తమాషా అది, బిందెలు, నీళ్లు కాదు, బిందెలో నీళ్లు పోస్తుంది అనుకోబాకండి. బిందెలు ఎత్తుకొని వస్తుంది. అందులో ఒక బిందె నిండా లడ్డు ఉంటుంది, ఒక బిందె నిండా అరిసెలు ఉంటాయి. అత్తిరసాలు అంటారు ఈ సైడు, నెల్లూరు సైడ్ అంతా కూడా అత్తిరసాలు అంటుంటారు వాటిని, అరిసెలు అంటుంటారు ఆ సైడు. కాబట్టి అరిసెలు ఒక బిందె నిండా ఉంటాయి, జంత్రికలు ఒక బిందె నిండా ఉంటాయి, అదే మనుబులు అంటాం. కాబట్టి ఇవి ఒక్కొక్క దాంట్లో నింపుకొని 4 తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత అంటే కోడలు ఇంటికి వచ్చింది కనుక, కోడలు మా ఇంటి భాగ్యము, మహాలక్ష్మి, ఆమె మా ఇంటికి వచ్చింది, వాళ్ళ ఇంట్లో నుంచి ఇవన్నీ తెచ్చిందని మేము చిన్నప్పుడు, నేను కూడాను ఈవెన్ 2nd ఫామ్ 3rd ఫామ్ చదివేటప్పుడు ఆ బిందె మోసుకొని తిరిగాను. కాబట్టి 4 పిల్లల చేత 4 మోయించి తీసుకుపోతూ ఉంటే ఒక్కొక్క ఇంటి దగ్గర దింపి అవి వాళ్ళకి ఇది అది అది ఇది వాళ్ళకి ఇచ్చేది. ఎందుకని? ఇవన్నీ కూడా తెచ్చింది ఆవిడే అయినా, తెచ్చింది ఆ ఇంటి కోసమే అయినా, ఆ ఇంటి వాళ్ళు నేను అనుభవించడం కాదు. కాబట్టి రేపు నా కోడలు, నా కొడుకు, మా సంసారం వీళ్ళంతా కూడా హాయిగా ఉండాలి అంటే అందరూ బాగుండాలి. కాబట్టి అందరూ బాగుంటేనే మనం బాగుంటాం, అందరూ సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉంటాం, అందరి వల్లనే మనం వాళ్ళ సహకారంతోనే మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం కూడా వాళ్ళతో పంచుకోవాలి అని వాళ్ళు వచ్చి అడగడం లేదు, కానీ వీళ్ళే పోయి ఇస్తూ ఉంటారు. దానిని సారే అంటారు. తమాషా చూడండి, ఇది ధర్మం. ధర్మ మార్గమున జీవించుటకు ధనమే అవసరమా? ధర్మ మార్గమున జీవించుటకు ధనమే అవసరమా? అధర్మ మార్గాన బ్రతికే బ్రతుకు అది ఒక బ్రతుకేనా? ధర్మ మార్గమున జీవించుటకు ధనమే అవసరమా? అధర్మ మార్గాన బ్రతికే బ్రతుకు అది ఒక బ్రతుకేనా? ఎంత వెలిగినా వెలుగులను నీడలు వీడునా? ఎంత వెలిగినా వెలుగులను నీడలు వీడునా? ఎలా బ్రతికినా మానవుని మృత్యువు మరచునా? ఎలా
ఎలా బ్రతికిన మానవుని మృత్యువు మరచునా, ధర్మ మార్గమున జీవించుటకు ధనమే అవసరమా, అధర్మ మార్గాన నడిచే బ్రతుకు అది ఒక బ్రతుకేనా. మాయలెందుకు మూనాళ్ళ కొలువుకు మోసాలెందుకు, మాయలెందుకు మూనాళ్ళ కొలువుకు మోసాలెందుకు, అనంతకాల గమనంలో నీ పయనమే దశకు, అనంతకాల గమనంలో నీ పయనమే దశకు. గూడు మిగలదు తోడు నిలవరు, గూడు మిగలదు తోడు నిలవరు, ఎంత బాదుకున్నా బాధలు కదిపే లోకంలో భోగమెందుకను. ధర్మమే మనిషిని ఉద్ధరిస్తుంది గనక ఆ ధర్మ జీవనాన్ని గడపాలి. కాబట్టి అట్లాగే వసుదేవుడు కూడాను కేవలం మనసులోనే 10,000 ధేనువుల్ని నేను దానం చేస్తున్నాను అన్నాడు. ఆ తరువాత కృష్ణుడు వచ్చి మళ్ళీ కలిసిన తర్వాత ఈ 10,000 అంటే 12 సంవత్సరాల తరువాత 10,000 గోవుల్ని దానం చేస్తాడు. ఎందుకంటే అక్కడి నుంచి విడుదలైన తర్వాత కారాగృహం నుంచి అప్పుడు ఆస్తి వస్తుంది కనుక ఆ దానం చేస్తూ ఉంటాడు. స్వామీజీ అంటే అంతవరకు భగవంతుడిని నమ్ముకొని జీవించాడు. మరి భగవంతుడిని నమ్ముకొనే జీవిస్తే మనల్ని రక్షించేది ఎవరు స్వామి? ఒక్కటే, భగవంతుడే రక్షిస్తాడు. భగవంతుడే నమ్ముకొని జీవించేటువంటి వాడిని భగవంతుడే రక్షిస్తాడు ఎప్పుడు కూడాను. దాంట్లో రెండవ ఆలోచన లేదు.